నిర్మల్ జిల్లా బాసర వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో జలకళ సంతరించుకుంది. వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నది ఉరకలు వేస్తోంది. గత వారంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది జలకళ సంతరించుకుంది. నది నీటి మట్టం అమాంతం పెరగడంతో పర్యాటకులకు ఈ ప్రవాహం కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసర గోదావరి నదిలోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరడంతో నీటి ప్రవాహం అమాంతం పెరిగింది. దీంతో బాసరలో నదికి వరద నీరు భారీగా ప్రవహించి దిగువనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు నది ప్రవాహం ఉరకలు వేస్తోంది. దీంతో బాసర గోదావరి నదికి భక్తుల తాకిడి పెరిగింది. బాసర గోదావరి తీరంలో తెప్పోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గోదావరి నదికి పూజలు చేస్తున్న భక్తులు తెప్పలను వదులుతున్నారు. గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి దిగువన బాసర మీదుగా ఎస్ఆర్ఎస్పీలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో గోదారమ్మకు పూజలు చేశారు. గడ్డితో తయారు చేసిన తెప్పలకు పిండి వంటకాలతో గోదావరి నదికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటుగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని నదీమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.